హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉగాది తర్వాత ప్రజలకు సన్నబియ్యం పంపిణీ జరుగుతుంది అని తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం మరి సన్నబియ్యం విషయంలో ఎవరి క్రెడిట్ ఎంత అంటే కేంద్రం ఎంత ఖర్చు చేస్తుంది అనే విషయాన్ని ప్రజలకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి సంకోచిస్తుందని సొమ్ము ఒకరిది సోకొకరిది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలచే పంపిణీ జరపడం ప్రభుత్వానికి సిగ్గుచేటని సన్నబియ్యం పంపిణీ పథకంలో 1 కిలో బియ్యంకు 40 రూపాయల ఖర్చు కేంద్రం భరించగా 10 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, ముష్కే వెంకటేష్ యాదవ్, జనగాని కిష్టయ్య, ఆడెపు వర్ధన్, చిద్దురాల వెంకటేష్, నాంపల్లి అశోక్, కోడం రమేష్, ఎర్రగొల రాజు, తోట మల్లయ్య, బొక్కలపాటి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వివరించే తీరు ఏ విధంగా ఉందంటే, ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దాడిన చందాన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఈ కాంగ్రెస్ లీడర్లకు ఏ విధంగా సిగ్గు సిరం లేక ఈరోజు పోయి రేషన్ షాపుల ముంగట ఫోటోలు దిగుతుండో మాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజు వరకు కూడా కనీసము సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇష్యూ చేయలేదు. తను ఇచ్చిన హామీలలో రేషన్ కార్డు కూడా ఒక హామీ ఉంది, అది మర్చిపోయి ఈ రోజు కేంద్రం ఇచ్చే నిధుల కింద, కేంద్రం ఇచ్చే ఆహార భద్రత కింద ఇచ్చే ఈ యొక్క అన్న యోజన స్కీమ్ను మేము ఇస్తున్నామంటే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళు ఫోటోలు దిగడం చాలా సిగ్గుచేటు. అంతేకాకుండా ఈరోజు ప్రజలు చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుండ్రు. మీరు ఇచ్చిన ఏ గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ నెరవేర్చిందో ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకొని మీరు ఈరోజు రేషన్ షాపుల కూడా ఫోటోలు దిగుతున్నారో మాకు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా చాలా 10 సంవత్సరాలకు ముందు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు వచ్చే సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర కాంచి కనీసం ఒక్క రేషన్ కార్డు కానీ లేకపోతే కొత్తగా ఒక పేరు కూడా యాడ్ చేయని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. అంతేకాకుండా ఈరోజు ఖజానా లేదని చెప్పి యూనివర్సిటీ భూములు అమ్ముకున్న నికృష్ట ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇవేనా? ఈ విధంగా రాష్ట్రాన్ని దోచుకు కోసమే నీకు ఓట్లేసి గెలిపించిందా అని చెప్పి సూటిగా మేము ఈ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము. అంతేకాకుండా ఈరోజు రేపు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము, కేంద్రం నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కానీ, మా ఎంపీ బండి సంజయ్ గారి ఫోటో లేకుండా కానీ ఏ ఒక్క రేషన్ షాప్ ముంగట మీ ఫ్లెక్సీలు ఉన్నా నిర్దాక్షిణ్యంగా చింపిపారేస్తామని మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ ఫోటో కానీ, ఎంపీ గారి ఫోటో కానీ. ఎల్కతుర్తి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని. ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పరచుకున్నది ఎందుకోసం అంటే, సొమ్మొకటిది సోకొకటిది అనేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కార్యక్రమం కింద ప్రతి పేద రైతుకి, ప్రతి పేద ప్రజలకి 5 కిలోల బియ్యము ఫ్రీగా రేషన్ ఇస్తున్న సమయం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రీ రేషన్ ఇస్తుంటే, ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇందులో కూడా 5 కిలోల బియ్యం వచ్చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రము మొత్తము మేమే ఫ్రీగా ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. లోకల్ కార్యకర్తలు కూడా ఈ ఇచ్చే సన్న బియ్యం మొత్తం మావే అని చెప్పేసి రేషన్ షాప్ల వద్ద వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడం కానీ, ఫ్లెక్సీలు పెట్టుకోవడం కానీ చాలా ఎంత దుర్మార్గం అంటే వీళ్ళది. ప్రధానమంత్రి గారి ఫోటో లేకుండా ప్రతి రేషన్ షాప్ను వాళ్ళ ఫోటోలతోనే నింపుకొని ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ కలెక్టర్ గారు కానీ ఉన్నత అధికారులు ఎవరైనా కూడా దీని మీద దృష్టి సారించి ఇలాంటి దుష్ప్రచారం చేయకుండా ప్రతి రేషన్ షాప్ ముందు ప్రధానమంత్రి గారి మోడీ ఫోటో పెట్టి, అలాగే లోకల్ ఎంపీ అయిన సంజయ్ అన్న గారి ఫోటో ఉండేటట్టు చూసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఎల్కతుర్తి మండల పక్షాన గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులే ఇవ్వలేని ప్రభుత్వాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. ఇప్పటి వరకు రేషన్ కార్డులే లేవు. అలాంటి ప్రభుత్వము ఫ్రీ బియ్యం ఇస్తున్నామంటే ఎలా నమ్ముతారు జనాలు? ఇవాళ ఆ రోజు అన్న యోజన, ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన పథకం కింద ఇచ్చిన రేషన్ కార్డులే ఇప్పటి వరకు కూడా అవే రేషన్ కార్డులు ఉన్నవి. వేరే కొత్త కార్డులు వచ్చిన పరిస్థితే లేదు. 10 సంవత్సరాలైనా ఉదాహరణకి 10 సంవత్సరాలైనా నాకే రేషన్ కార్డు లేకుండా అయిపోయింది. నా పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోతున్నారు, రేషన్ కార్డు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వము
కేంద్ర ప్రభుత్వం ఏమీ లేదు మొత్తం మాదే అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను ఇంకెన్ని రోజులు ఇలా మభ్యపెడతారు. 6 గ్యారంటీలలో ఎలాగైతే ఫెయిల్ అయ్యారో ప్రతి దాంట్లో కూడా అదే విషయం వీళ్ళు చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. కేంద్రం ఇచ్చే నిధులలో కేంద్ర భాగం ఎంత అనేది, రాష్ట్ర భాగం ఎంత అనేది ప్రతి